వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. దేవుని పరిశుద్ధమైన ప్రశస్తమైన నామానికి స్తుతులు స్తోత్రాలు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. యుద్ధం ఎవరిపైన? ఇప్పుడు భారతదేశ ఆర్మీ, మన దేశ ఆర్మీ పాకిస్తాన్ పై యుద్ధం చేస్తుంది. అంటే పాకిస్తాన్ పై కాదు, కానీ కొన్ని రోజుల క్రితం మన దేశంలో కాశ్మీర్లో చొరబడి పెహల్గాంలో అమాయకమైన ప్రజలను, టూరిస్టులను విచక్షణారహితంగా చంపివేసి మహాఘోర కలికి కారణమయ్యారు కొంతమంది దుండగులు, ఉగ్రవాదులు, తీవ్రవాదులు. ఆ తీవ్రవాదులు చేసిన దాడికి ప్రతి దాడి భారత సైన్యము, భారతదేశము చేస్తుందని ముందుగానే ఊహించినట్టుగానే గత అర్ధరాత్రి నుంచి పాకిస్తాన్ పైన భారతదేశ సైన్యము దాడులు చేస్తోంది. అది సర్జికల్ స్ట్రైకా, లేదంటే క్షిపణుల ప్రయోగం చేసి ఉగ్రమూకలను ఏరే పనిలో భారతదేశం సైన్యం మునిగిపోయింది. ఇది భారతదేశ ప్రభుత్వ ఆదేశాల మేరకు చేస్తున్నారు. అయితే మంచిది, ఎందుకంటే ఉగ్రవాదులను వేరువేయడం, ఉగ్రవాదుల్ని చంపివేయడం, అంటే మనుషుల్ని మతపరంగా చీల్చి చంపివేయడం అనేది ఎంత దుర్మార్గమైన చర్య మనం చూసాం. వాటికి ప్రతిగా భారతదేశం దాడులు చేస్తుంది, ఉగ్రవాదులను అణిచివేస్తుంది. అయితే ఈ దాడి ఉగ్రవాదుల పైన ఉంటే మంచిది. అంటే అక్కడ పాకిస్తాన్లో కొంతమంది అమాయక ప్రజలు కూడా చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అంటే భారతదేశం చేసిన ఈ దాడుల్లో, ఆర్మీ చేసిన దాడుల్లో కొంతమంది పాకిస్తాన్కు చెందిన అమాయక ప్రజలు చనిపోయారన్న న్యూస్ మనకు తెలుస్తుంది. ఉగ్రవాదులను ఏరిపారేయాలి, తీవ్రవాదులను మట్టు పెట్టాలి. భారతదేశంలో చొరబడి భారతదేశ పౌరులను విచక్షణారహితంగా చంపిన వారిని ఏరిపారేయాలి. వారికి సహకరించిన వారిని గుర్తించి వారిని కూడా మట్టు పెట్టాలి. కానీ అంటే ప్రతి దాడి చేయాలనే ఒక ఇదితో భారతదేశ సైన్యం చేస్తుంది. కానీ అమాయకమైన ప్రజలు కొంతమంది చనిపోతున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఏ యుద్ధంలో అయినా, ఇప్పుడు రష్యా ఉక్రెయిన్ల మధ్య జరిగే యుద్ధంలో అమాయక ప్రజలు చాలా మంది చనిపోయారు. జెలెన్స్కీకి, లేదంటే రష్యా అధ్యక్షుడు పుతిన్కి ఉన్న ఆ కారణాల చేత అమాయక ప్రజలు చనిపోయారు. మొన్నటికి మొన్న ఇజ్రాయెల్, అలాగే గాజా సెక్టార్లో జరిగిన దాంట్లో అమాయక ప్రజలు చనిపోయారు. ఏ యుద్ధంలో అయినా అమాయక ప్రజలు బలవుతున్నారు, వారికి ఏం తెలియదు. మొన్న పెహల్గాంలో అమాయక ప్రజలు చనిపోయారు. పాపం వేసవి కాలంలో కాశ్మీర్ చూద్దామని, వేసవి తాపాన్ని తీర్చుకుందామని భారతదేశం నుంచి వివిధ ప్రాంతాల నుంచి అక్కడికి వెళ్ళిన వారిని ఉగ్రవాదులు అతి క్రూరంగా మట్టుబెట్టారు. అసలు వారిని గుర్తించాలి. వారు ఎక్కడ దాక్కున్నారు, బోర్డర్ దాటారా లేదా, కాశ్మీర్లోనే ఉన్నారా, వారిని గుర్తించి వారిని ఏరిపారేయాలి. మరి ఇన్నాళ్ళ వరకు అది జరగలేదు. కానీ ఇప్పుడేమో పాకిస్తాన్ బోర్డర్లో, పాకిస్తాన్ భూభాగం పైన దాడి చేస్తున్నారు. మంచిదే, పాకిస్తాన్ పైన యుద్ధం చేయటం అనేది మంచిదే. పాకిస్తాన్ని బ్యాన్ చేయడం, ఉగ్రవాదులకు ఊతమిస్తూ ఉగ్రవాదులను పోషిస్తున్న పాకిస్తాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎండగట్టాలి. కానీ అమాయక ప్రజలు చనిపోతున్నారు కదా, వాటిని ఒక్కసారి భారతదేశం, అలాగే భారతదేశ సైన్యం ఒక్కసారి ఆలోచించాలి. ఉగ్రవాదులను వేరుపారేయండి. ఉగ్రవాదులకు ఊతమిస్తూ ఉగ్రవాదులకు సహాయం చేస్తున్న పాకిస్తాన్ ఆర్మీ, వారిని కూడా అటాక్ చేయండి. పాకిస్తాన్లో ఉన్న ఆర్మీని అటాక్ చేయండి. అంతేగాని అమాయక ప్రజలు చనిపోయింది. ఏ యుద్ధంలో అయినా ఇది సర్వసాధారణంగా జరుగుతోంది. ప్రపంచ యుద్ధాల్లో, రెండు దేశాల సరిహద్దుల యుద్ధాల్లో అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. ఇది దురదృష్టకరం. మొన్నటికి మొన్న పెహల్గాంలో అమాయక ప్రజలు అప్పుడే పెళ్ళై అచ్చటా ముచ్చటా తీర్చుకొని వారు కూడా చనిపోయారు. ఎంత దుర్మార్గం అండి. మతపరమైన పేర్లు అడిగి చంపినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. ఇది చాలా నీచం, అమానుషం. ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళందరినీ ఏరిపారేయాలి, వారందరినీ గుర్తించాలి. ఉగ్రవాదం మన దేశం పైన
లేకపోతే తీవ్రవాదం మన దేశం పైన దాడి చేయకుండా గట్టిగా బుద్ధి చెప్పాలి. గట్టి రిటార్ట్ ఇవ్వాలి. వాళ్ళ ఇచ్చిన కౌంటర్‌కి ఎన్‌కౌంటర్ గట్టిగా ఉండాలి. అయితే భారతదేశపు సైన్యం ఈ దాడి చేస్తోంది. ఆపరేషన్ సింధూర్ అనే పేరుతోటి దీన్ని ముందుకు తీసుకువెళ్తుంది. మంచిది. ఈ సింధూర్‌లో ఆహ్, అమాయకమైన పాకిస్తాన్ ప్రజలు అంటే వారికి ఏ విధంగా సంబంధం లేదు. యాక్చువల్‌గా ఉగ్రవాదులు చేసేదానికి, అలాగే పాకిస్తాన్ ఆర్మీ చేసే కవ్వింపు చర్యలు గాని, వారు పాకిస్తాన్ ఆర్మీ ఉగ్రవాదులను పెంచి పోషిస్తున్న విధానానికి పాకిస్తాన్ నార్మల్ పీపుల్‌కి సంబంధం ఉండదు. కానీ ఇటువంటి సందర్భంలో నార్మల్ పీపుల్ అమాయకమైన ప్రజలు చనిపోతున్నారు. ఒక్కసారి ఆలోచించండి. ఉగ్రవాదులను ఏరిపారేయండి. నరేంద్ర మోడీ గారికి, రాజ్‌నాథ్ సింగ్ మినిస్టర్ గారికి, డిఫెన్స్ మినిస్టర్ గారికి, దేశ హోం మంత్రి అమిత్ షా గారికి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం. అలాగే త్రివిధ దళాలు వారికి మద్దతు ప్రకటిస్తున్నాం. వారు ఏ చర్య తీసుకున్నా గానీ పూర్తి మద్దతు ఉంటుంది. పూర్తి సంసిద్ధత ఉంటుంది. అలాగే వారు కూడా దాడులు చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మనం అమాయకమైన ప్రజలు దాడి చేస్తే పాకిస్తాన్ ఆర్మీ కూడా వారు కూడా ఊరుకోరు కదా! వారు కూడా ఆయా ప్రాంతాలను టార్గెట్ చేసుకొని దాడి చేసే అవకాశం ఉంది. అప్పుడు ఇండియాలోను కూడా అమాయకమైన ప్రజలు అంటే ఇండియాలో కూడా పౌరులు కొంతమందిని ఇబ్బంది పడి చనిపోయే అవకాశం ఉంటుంది. సో కాబట్టి దీన్ని ముందుగానే గుర్తించి దీన్ని ఒకసారి సెట్ చేయాల్సిందిగా నేను భారతదేశ ఆర్మీకి, ప్రధానమంత్రి గారికి, అలాగే మిగతా హైయర్ అఫీషియల్స్‌కి నేను కోరుతున్నాను. అటు పౌరులు చనిపోవద్దు, ఇటు పౌరులు చనిపోవద్దు. ఉగ్రవాదులు చనిపోవాలి, తీవ్రవాదులు చనిపోవాలి. అలాగే ఉగ్రవాదులకు ఊతమిస్తూ, ఉగ్రవాదులను సపోర్ట్ చేస్తూ, ఉగ్రవాదులకి అన్ని విధాల అండదండగా ఉంటున్న పాకిస్తాన్ ఆర్మీ ఎఫెక్ట్ కావాలి. కానీ అటు ఇటు అమాయక ప్రజలు ఇబ్బందులకు గురి కావద్దనేదే నా ఉద్దేశం. సో కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ భారతదేశం చేపట్టిన ఈ ఆపరేషన్ సక్సెస్ కావాలని, ఉగ్రమూకలు నామరూపాలు లేకుండా అంతమైపోవాలని, వారికి సహాయం చేస్తున్న వారు కూడా ఈ చర్య బుద్ధి రావాలని నేను కోరుకుంటున్నాను. అటువంటి దిశగా భారతదేశ ఆర్మీ ప్రయత్నిస్తుందని నేను ఆశిస్తూ భారతదేశానికి ఆపరేషన్ సింధూర్‌లో సూపర్ సక్సెస్ కలగాలని నేను ఆశిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.